రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత 1 వీక్ నుండి మన ఆర్ఎస్టీఎఫ్ టీం వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి ఎక్కడెక్కడ ఈ రెడ్ శాండర్స్ని కొడుతున్నారో అవన్నీ కూడా మానిటర్ చేయించి వాళ్ళు స్మగ్లింగ్ చేసి తరలిస్తున్న సమయంలో ఒక ఇన్నోవా కార్ అండ్ ఒక బైక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులోని మల్టిపుల్ ముద్దాయిలు ఉన్నారు, అందులో ఇద్దరిని క్యాచ్ చేయగలిగాము అండ్ వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ముఖ్యమైన వ్యక్తి రాయచోటికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇందులో 18 లాగ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. 18 లాగ్స్ వెయిట్ వచ్చి 617 kgs, దాని విలువ వచ్చి 6,17,000 అండ్ దీనిలో ఇది ఏ గ్రేడ్ క్వాలిటీ ఎర్రచందనంగా గుర్తించాం. ఈ రెడ్ శాండర్స్ అనేది మనకి ఒక క్యాన్సర్ లాగా, ఈ స్మగ్లింగ్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది. మల్టిపుల్ టైమ్స్ ఈ తమిళనాడు నుండి వచ్చిన కూలీలు కానీ లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్స్, లాజిస్టిక్స్ పర్సన్ వాళ్ళకి ఎన్ని మల్టిపుల్ కేసెస్ పెట్టినా కూడా సరైన డిటరెన్స్ రాకపోవడం కారణంగా త్వరలో వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ రిపీట్ అఫెండర్స్ అందరి మీద కూడా పీడీ యాక్ట్స్ అండ్ ఎక్స్టర్న్మెంట్ కూడాను ప్రపోజల్స్ ఇనిషియేట్ చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. సార్ ఎక్కడ క్యాచ్ చేశారు, ఎప్పుడు చేశారు? ఈరోజు మార్నింగ్ అవర్స్లో వీరబెల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్యాచ్ చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్ విలేజ్ కురుపల్లి విలేజ్ దగ్గర క్యాచ్ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.